రేపు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, దాదాపు 55 ఏళ్ళు పైబడి రాజకీయ జీవితం ఉన్నటువంటి ఖర్గే గారు, ప్రజాక్షేత్రంలో వారు దాదాపు 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి మహానాయకుడు ఖర్గే గారు వాళ్ళ సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్తో సమావేశం అవుతారు. సాయంత్రం 3 గంటలకి లాల్బాగ్ స్టేడియంలో జరిగే ఒక వినూత్నమైన కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షులు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశించి సంబోధిస్తారు. దాంట్లో దాదాపు 12,500 గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరూ దాదాపుగా 40,000కి పైగా రేపు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమ్మేళనం రేపు లాల్బాగ్ స్టేడియంలో. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. ఈ రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం 6 మాసాలుగా విజయవంతంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి సమన్యాయం చేసే పార్టీగా ఇవాళ సమన్యాయం చేస్తున్న తరిమిల రేపు సమావేశం జరిగేటటువంటి పేరు కూడా సామాజిక న్యాయ సమరబేరి పేరిట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వారు సంబోధిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కొందరు ప్రసంగిస్తారు, వారి ఆలోచన చెప్తారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొందరు మాట్లాడతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, వీరి తర్వాత ఖర్గే గారు మాట్లాడతారు. ఇది ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము గ్రామ కమిటీ అధ్యక్షుల్ని పిలిచి ఏఐసిసి అధ్యక్షుల ద్వారా సందేశం ఇప్పిస్తున్నటువంటి కార్యక్రమం. వారితో పాటు అన్ని లెవెల్లో ఉండే కార్యకర్తలు దాదాపు 40,000 మంది రేపు హైదరాబాద్లో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో మా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఇవాళ వారి వారి జిల్లాల్లో పర్యవేక్షిస్తూ ఉన్నారు. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, కాంటెస్ట్ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 మంది మా క్యాడర్ రేపు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు.